నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధా గారు. మరి వారితో మాట్లాడి రానున్న 6 మాసాల్లోని ద్వాదశ రాశుల్లోని 12 రాశుల వరకు ఎలా ఉండబోతుంది, అలాగే వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటి అన్నిటి గురించి అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. మేడం, మనము సాధారణంగా చూసుకున్నట్లయితే వార ఫలాలు చేసుకుంటాం, మంత్లీ ఫలాలు ఇవన్నీ చేసుకుంటూనే ఉంటాం. సో ఏ రాశి వారికి ఎలా ఉంది అనేది మనం తెలుసుకుంటాం. కానీ ఏంటంటే మనకి రాబోయే 6 నెలల్లో ద్వాదశ రాశుల్లోని 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పటికైనా సరే మనం రాశి ఫలితాలు చూసినప్పుడు గోచారం చూసుకోవాలి. గోచారం చూసుకునేది కూడా మనం ఏంటంటే ఎక్కువ మేజర్ ప్లానెట్స్ మనం చూస్తాం. అంటే రాహు కేతువులు చూస్తాము, అలాగే గురు చూస్తాము, శని చూస్తాము. మిగతా ప్లానెట్స్ అంటే ఏంటి, సన్ ఏంటంటే 30 రోజులకు ఒకసారి మారడం, చంద్రుడు అయితే 2.5 అట్లాగా రోజులకు మారడం, అలాగే బుధుడు కానీ మళ్ళీ వీనస్ శుక్రుడు కానీ మనకి ఏంటంటే 30 రోజులు, 40 రోజులు, 45 రోజులు ఇలా మారుతూ ఉంటారు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు వచ్చే 6 నెలలది మాట్లాడుకోవాలంటే మనకి గురుడేమో మనకి వృషభంలో ఉన్నారు, అలాగే రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ శని భగవానుడు. అంటే ఇందాక నేను మెన్షన్ చేయలేదు అందుకని ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ అంటున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ శని భగవానుడు ఇప్పుడేమో కుంభంలో ఉన్నారు. కుంభశని రిట్రోగ్రేడ్ అయి ఉన్నారు. నవంబర్ 15th వరకు అలాగే ఉందన్నమాట. అలాగే కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. అండ్ ఆల్సో మనం వచ్చే నెలలో చూస్తే ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది అనుకుందాం, లేకపోతే శ్రావణ మాసం వస్తుంది. సో ఈ సన్ ఏమో మూమెంట్ ఏమో ఎవ్రీ 30 daysకి ఉంటుంది. ఎప్పుడేమో మనకి సింహం నుంచి వచ్చేస్తున్నారు అనమాట. అంటే కర్కాటకం నుంచి సింహానికి, సింహం నుంచి మనకి దిగుతున్నారు. అలాగే బుధుడు కూడా ఏంటంటే ఎస్పెషలీ ఆగస్ట్ నెలలో రిట్రోగ్రేడ్ అవుతున్నారు అనమాట. అలాగే శుక్రుడు కూడాను మనకేమో మంచి పొజిషన్లో కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం చూసామంటే సింహం కానీ కర్కాటకం కానీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉందన్నమాట. సో ఇవి జనరల్ పరిస్థితులు. అంటే ఈ దాన్ని బట్టే మనం రాశి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో దీని స్ట్రెంగ్త్ ఎలా ఉంది, ఒక్కొక్క గ్రహం స్ట్రెంగ్త్ ఎలా ఉందో చూసుకుని దాన్ని బట్టి మనం రాశి ఫలితాలు అనేది నిర్ధారించుకుంటూ ఉంటాము. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది 6 నెలల్లోనే? ఎందుకంటే ఆల్రెడీ కన్యా రాశిలో వచ్చేసి కేతువు సంచారం జరుగుతుంది. 7th లో మరి రాహు ఉన్నాడు. సో మరి వీరికి 6 నెలల్లో ఎలా ఉండబోతుంది అంటారు? శని రిట్రోగ్రేడ్ అయినప్పుడు కొంతవరకు వీళ్ళకి రెస్పైట్ అనేది దొరుకుతుంది అనమాట. నవంబర్ 15th వరకు కొంతవరకు బాగానే ఉంటుందనే చెప్పుకోవాలి. కేతు కూడా సంచారం జరుగుతోంది కనుక తప్పక హెల్త్ విషయం మీద ధ్యాస పెట్టవలసిందే. అలాగే ఇంట్లో ఉన్న పిల్లల మీద ధ్యాస పెట్టడం అనేది, ఎందుకంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లల మీద ధ్యాస పెట్టడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు దారి తప్పకుండా చూసుకోవడం అనేది మనకి ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ యాక్చువల్గా మన లైఫ్కి. సో తల్లులు, ఎస్పెషల్లీ ఇంట్లో ఉండే తల్లులు, లేకపోతే ఉద్యోగం చేసుకునే వాళ్ళు కూడా పిల్లల మీద ఎక్కువ ధ్యాస పెట్టడం, వాళ్ళు ఎలా చదువుకుంటున్నారు, అలాగే ఏమున్నాయి హ్యాబిట్స్ వాళ్ళకి, అవన్నీ చూసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటంటే కుటుంబం, తర్వాతే అన్నీ. కేతు కూడా ఉంటే తప్పక కుటుంబ కలహాలు అనేది ఇస్తారు. అందుకనే ఇంతసేపు కుటుంబం గురించి మాట్లాడడం అనమాట. మనకి ఇప్పుడు ఉన్నది కూడా న్యూక్లియర్ ఫ్యామిలీసే, పిల్లలతోనే సరిపోతుంది. అలాగే హెల్త్ విషయం, ఎవరి హెల్త్ వాళ్ళని కాపాడుకుంటూ ఉండాలి, తప్పదు. వీళ్ళకి ఎక్కడ బాగుంటుందంటే ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది. వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ వస్తుంది. అలాగే యూనివర్సిటీస్, ఎస్పెషలీ పై చదువులకి బయటకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ మంచి సూచనలు బాగుంటుంది. ఈ 6 నెలల్లో తప్పక సార్థకం అయితే అవుతుంది. అలాగే ఏంటంటే ఫారిన్ ట్రావెల్ కూడా వీళ్ళకి ఉంటుందన్నమాట. అది వినోదాలకు కూడా అవ్వచ్చు, తప్పక అది బాగానే ఉంటుంది. అందుకనే మిశ్ర ఫలితాలు అన్నాను. అండ్ ఆల్సో మనం చూసామంటే శని రిట్రోగ్రేడ్ మనం చెప్పాను కదా 6th హౌస్లో. సో సీక్రెట్ ఎనిమీస్ అనే వాళ్ళు కొంచెం డెవలప్ అవుతారు. సో ఆర్గ్యుమెంట్స్ అనేది, కోపం అనేది ఎక్కువ తెచ్చుకోకూడదు, ఆర్గ్యుమెంట్స్ అందరితోనూ పెట్టుకోకూడదు, విభేదాల దగ్గరికి వెళ్ళొద్దు, అంటే అనవసరమైన గొడవలకి మనం వెళ్ళొద్దు. అలాగే ఏంటంటే లోన్స్ తీసుకునే ఛాన్సెస్ కూడా వీళ్ళకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎప్పుడైనా ఎవరైనా వీళ్ళ దగ్గర లోన్స్ తీసుకున్న వాళ్ళైతే ఇచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువే ఉన్నాయి. ఆర్థికంగా ఏంటంటే మనకు అనుకున్నంత మోతాదు రాదు, అది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆర్థికంగా మాత్రానికి మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి, అంతే కదా. 9th జూపిటర్ సంచారం ఇస్ వెరీ గుడ్. అలాగా వస్తుంది, అలాగే వెళ్తుంది కూడాను. సడన్ గా డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తాయి. ఇది విచిత్రంగా వస్తుంది. ఆగుతుందంటారు, అది కూడా వెళ్ళిపోతుంది అంటే ఖర్చు అయిపోతుంది లెక్క కదా. అది దేని మీద ఖర్చు అవుతుంది అంటే కుటుంబ పరంగా కొంచెం హెల్త్, ఇవి రెండు చూసుకుంటే కనుక బాగుంటుంది. కానీ కెరియర్ విషయంలో మాత్రం వీళ్ళకి ఏంటంటే ఎదుగుదల అనేది ఉంటుంది. అంటే సూచనలు, ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. వాళ్ళు తీసుకుంటారు లేదు అనేది వాళ్ళ జాతక రీత్యా, వాళ్ళ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. సో
తీసుకోవడం అనేది జరిగితే కనుక ఆర్థికంగా వీళ్ళకి ఎదుగుదల కూడా కనిపిస్తోంది. కానీ అది ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఇందాక చెప్పినట్టు ఖర్చు కూడా చాలా ఖర్చు అనేది కనిపిస్తోంది. కొన్ని వస్తువులు పోయే ఛాన్సెస్ కూడా వీళ్ళకి కనిపిస్తున్నాయి అన్నమాట. సో కొంచెం జాగ్రత్తగా ఉండడం ఈ 6 నెలలు మంచిదే కదా. అలాగే బిజినెస్ పరంగా మనం చూసాము అంటే కమ్యూనికేషన్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ బ్యాంకింగ్ రంగం అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. అలాగే ఏంటంటే ఉద్యోగ రీత్యా ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి, కానీ ఇప్పుడు చేసే ఉద్యోగంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ పై వాళ్ళ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది అని చెప్పాలన్నమాట. తప్పకుండా జాగ్రత్తగా ఉండవలసిన ఈ 6 నెలలు ఇవి. అలాగే మరి వీరికి వచ్చేసి వివాహ యోగం ఏమైనా కనిపిస్తుంది అంటారమ్మా? వివాహ యోగం ఉంది. నేను ఇందాక చెప్పినట్టు వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది, రాసి ఒకటే కాదు కదా. సో వివాహ యోగం అంటే చాలా శ్రమ పడాలి, చాలా కష్టపడాలి వెతకడానికి. ఫస్ట్ దాంపత్య జీవితం అంత అనుకూల పరిస్థితి, కుటుంబ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పినప్పుడు దాంపత్య జీవితం అంత అనుకూల పరిస్థితి లేదనే కదా లెక్క. సో అలాగే ఏంటంటే కొత్త జీవితం స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి, అంటే కొత్తగా వెతుకుతున్నారు ఇప్పుడే పెళ్లి కావాలని వెతుకుతున్న వాళ్ళందరికీ కొన్ని ఇబ్బందులు తప్పవు, మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఉంటాయి. అలాగే మనకి కావాల్సిన పార్ట్నర్ దొరుకుతారని నమ్మకంగా 100% మనం చెప్పలేము అనమాట. కొన్ని ఇబ్బందులు పడవలసిందే అనమాట. మనకు కావాల్సిన పార్ట్నర్ కావాలంటే కాస్త ఇంకా కొంచెం వెయిట్ చేయవలసిందే అనమాట. అండ్ ఆల్సో లవ్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళకి కూడా కొన్ని ఇబ్బందులు తప్పవు, అందుకనే కుటుంబం అని జనరల్గా చెప్పేస్తాం అనమాట. అలాగే వీళ్ళు రెమెడియల్ మెషర్స్ చేయాలి అంటే తప్పక గణపతికి పూజ చేయడం అనేది మంచిదన్నమాట. ఆబ్స్టకల్స్ అంటే అడ్డంగాలు రాకుండా ఉండడానికి తప్పక గణపతికి నిత్యం పూజ చేయడం మంచిది. కానీ ఇదే వెడ్నెస్డే చేయడం ఇంకా మంచిది. గణపతి ఆధర్వ శిరీషం అని ఉంటుంది, అది చదువుకోవడం ఇంకా మంచిది అనమాట. అలాగే ఏంటంటే రావుకు కూడా మనం చేయవలసి వస్తుంది, తప్పక దుర్గాదేవికి పూజించడం మంచిది. అన్ని రాసుల వారు ఏంటంటే జనరల్గా పరిహారం చేయాలి అంటే అమ్మవారిని కొలవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటంటే అందరికీ లక్ష్మి కావాలనుకుంటారు కదా, లక్ష్మీదేవి స్వరూపానికి ఎస్పెషలీ ఏంటంటే లక్ష్మీదేవి విత్ కుటుంబం అంటే ఏంటి విష్ణుమూర్తి ఉన్న ఒక ప్రతిమని తీసుకుని చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఫ్యామిలీతో ఉన్న ఫోటోలు తీసుకుని చేయడం చాలా ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సంపద కావాలి, అలాగే అందరూ కోరుకునేది ఏంటి, ఎప్పుడు ప్రమోషన్ వస్తుంది, ఎప్పుడు నాకు ఇంక్రిమెంట్ వస్తుంది అంటూ ఉంటారు. మిగతా బిజినెస్లో ఉన్న వాళ్ళు కూడా అదే కోరుకుంటారు కనుక తప్పక లక్ష్మీదేవికి పూజ చేయడం, నిత్యం పూజ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. చేసుకుంటూ ఉంటే ఏంటంటే ఆ బ్లెస్సింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి మనకి, ఇంకా అంతకన్నా ఏం కావాలి. ఓకే అమ్మ, కన్యా రాశి వారికి వచ్చేసి ఏంటంటే ఈ 6 నెలల్లోనే ఎలా ఉండబోతుంది, మరి ఎటువంటి ఫలితాలను అందుకోబోతున్నారు వీరు అనే దాని గురించి అయితే తెలియజేశారు. ధన్యవాదాలు.